రైట్, అది ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది, వేగంగా వ్యాపిస్తూ ఉంది. గోదావరి జిల్లా తణుకులోని పౌల్ట్రీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకింది. దీంతో వేల్పూర్లో పౌల్ట్రీ ఫామ్ నుంచి కిలోమీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్గా గుర్తించారు అధికారులు. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, మొత్తం ఇప్పటి వరకు ఎన్ని కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకింది? 1 కిలోమీటర్ మేర ఇన్ఫెక్షన్ జోన్గా కూడా అధికారులు ప్రకటించినట్టు సమాచారం. అక్కడ చర్యలు ఎలా తీసుకుంటున్నారు? రఫీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని బర్డ్ ఫ్లూ టెన్షన్ నెలకొన్నది. అయితే ఇక్కడ అంతా కూడా ఇప్పుడు వరకు కూడా చూసినట్లయితే 3 లక్షలకు పైగా కోళ్లు అయితే మృత్యువాత పట్టడం జరిగింది. అయితే ఇంకా కూడా పెద్ద సంఖ్యలోని ఈ కోళ్లు మృత్యువాత పట్టడం జరుగుతుంది. అయితే మొన్న పెరవలి మండలంలోని కానూరులోని బర్డ్ ఫ్లూ అక్కడ మొదటిగా సోకడం జరిగింది. అక్కడికి వ్యాపించిన తర్వాత అక్కడ వైరస్ వచ్చి అక్కడ 2 లక్షల కోళ్లు పైగా అక్కడ మృత్యువాత పడ్డాయి. తర్వాత ఇక్కడ ఈ సీతానగరం మండలం పెరవలిలోని ఇక్కడ సీతానగరం మండలం మిర్తిపాడులో కూడా ఇక్కడ బర్డ్ ఫ్లూ రావడం జరిగింది. దీంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం కావడం జరిగింది. ఇక్కడ 8,000 కోళ్లు నిన్న ఒక్కరోజునే మృతి చెందడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ప్రాంతాన్ని అంతా కూడా నిషేధిత ప్రాంతంగా ఇక్కడ నిర్ధారించి ఇక్కడ మిర్తిపాడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోని ఇక్కడ ఫ్లెక్స్లు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం ప్రస్తుతం సీతానగరం మండలం మిర్తిపాడులోని బర్డ్ ఫ్లూ వచ్చిన ఈ ప్రాంతం కోళ్ల ఫారం దగ్గర ఉన్నాం. ఈ కోళ్ల ఫారం దగ్గర చూసినట్లయితే ఇక్కడ కిలోమీటర్ వరకు కూడా పరిధినంతా కూడా పరిమిత జోన్ గా నిర్ధారించడం జరిగింది. అలాగే 10 కిలోమీటర్ల పరిధినంతా కూడా సర్వేలెన్స్ జోన్ గా కూడా ప్రకటన చేయడం జరిగింది. అయితే పరిమిత జోన్స్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. పౌల్ట్రీ ఉత్పత్తులు ఇక్కడ ఏవైతే పరిమిత జోన్స్ ఉన్నాయో వాటిలోని పౌల్ట్రీ ఉత్పత్తులు అంటే కోళ్లు కానీ లేకపోతే గుడ్లు కానీ తరలింపును పూర్తిగా నిలిపివేయడం జరిగింది. అలాగే సర్వేలైన్స్ జోన్లోని చికెన్ షాపుల్లో కూడా ఇక్కడ పనిచేసే వారందరికీ కూడా స్వాబ్ పరీక్షలు నిర్ధారించి నిర్వహించడం కూడా జరుగుతున్నది. అలాగే వైరస్ ఇతర ప్రాంతాలకు సోకకుండా ఉండే విధంగా వ్యాక్సినేషన్ కూడా అమలు చేయడం జరుగుతున్నది. అలాగే ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ప్రజలకు వైద్య బృందాలు అవగాహన కల్పిస్తున్నాయి. అలాగే గ్రామంలోని వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఒక పక్కన పెరవలి మండలంలోని కానూరులోని మరొక పక్కన సీతానగరం మండలంలోని ఇక్కడ మిర్తిపాడులోని 2 చోట్ల రావడంతో ఇక్కడ ఈ పరిధిలో ఉన్న వాటిలన్నింటినీ కూడా అంటే అంగన్వాడీ ఎక్కడ కూడా అంటే ఈ ప్రాంతాల్లో ఉన్న వాటిలన్నింటినీ కూడా ఈ కోళ్ల ఫారాలకు సంబంధించిన గుడ్లు కానీ కోళ్లు కానీ ఎక్కడికి కూడా వెళ్ళకుండా ఉండే విధంగా అంగన్వాడీ కేంద్రాల్లోని పాఠశాలకు ప్రభుత్వ పాఠశాలకు హాస్టల్స్కు అలాగే ఈ సంక్షేమ హాస్టల్స్కు ఎన్నటికి కూడా ఎక్కడికి కూడా వాళ్ళకి వారానికి 2 రోజులు గుడ్డు మాంసం పెట్టడం కూడా జరుగుతుంది. అయితే అటువంటివన్నీ కూడా వాటికి గుడ్లు సరఫరా కానీ మాంసం సరఫరా కానీ కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. బర్డ్ ఫ్లూ కోళ్లకు వచ్చే వ్యాధి అని చెప్పి తగిన జాగ్రత్తలు పాటిస్తే తప్ప మానవులకు కూడా ఇది సోకే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికీ అధికారులు భరోసా ఇస్తున్నారు. అయితే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అలాగే దీని మీద మాంసాల అయితే చికెన్ ఎవరు కూడా తినవద్దని చెప్పడంతో పాటు అలాగే గుడ్డు కూడా ఎవరు కూడా తినవద్దని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు ఈ ప్రాంతంలోనే. అయితే ఈ ప్రాంతం నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళి అనేది కూడా ఎంక్వైరీ చేసి ఆయా ప్రాంతాల్లోకి ఎగుమతులు చేసిన ఈ వారం రోజులు ఎగుమతులు చేసిన అన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి రప్పించే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.